హలో, వెల్కమ్ టు ద Edutech క్లాస్. హాయ్. ఇప్పుడు మీరు ఈ వీడియో సెషన్లో డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ గురించి ఇది ఆల్రెడీ మీకు ఇంతకుముందు 5 వీడియోలు అందించాను. దిస్ ఇస్ ద మోడల్ ప్రకారం చూసుకుంటే అందులో మీ మోడల్స్ ఉంటాయండి. ఆ మోడల్స్ అనేది మీకు ఫస్ట్, సెకండ్, థర్డ్ అయిపోయి దిస్ ఇస్ ద 4th మోడల్ అనమాట. ఈ 4th మోడల్, ఈ 4 మోడల్స్ ఉంటాయండి దాంట్లోనూ. ఇది దిస్ ఇస్ ద లాస్ట్ మోడల్. కనుక మీకు అసలు డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అంటే పార్ట్ ఆఫ్ అన్ ఎడ్జెక్టివ్లో పార్ట్ అండి. మనకి వెర్బ్స్కి ఏ రకంగా డివిజన్స్ ఉంటాయో అలాగే ఎడ్జెక్టివ్స్కి ఇక్కడ 3 టైప్స్ డివిజన్స్ ఉంటాయి. అంటే ఒక వర్డ్ కానీ తీసుకుంటే, వర్డ్ ఎడ్జెక్టివ్ తీసుకుంటే దాని 3 రకాలుగా డివిజన్స్ ఉంటాయి అన్నమాట. ఆయన పాజిటివ్ డిగ్రీ కింద ఒకటి, కంపేర్ డిగ్రీ కింద ఒకటి, సూపర్లేటివ్ డిగ్రీ కింద ఒకటి. కనుక ఆ 3 టైప్స్ డివిజన్స్ ఫస్ట్ వచ్చి ఉండాలి. అసలు ఈ చాప్టర్ చేయాలంటే ఆ డివిజన్స్ తెలిసి ఉండాలి. అంటే ఎడ్జెక్టివ్ యొక్క పార్ట్ తెలిసి ఉండాలి. పాజిటివ్లో ఎడ్జెక్టివ్ ఎలా ఉంటుంది, కంపేర్లో ఎడ్జెక్టివ్ ఎలా ఉంటుంది, సూపర్లేటివ్లో ఎడ్జెక్టివ్ ఎలా ఉంటుంది, అవి తెలుసుంటే కానీ మనం ఈ చాప్టర్ చేయటం మనకు సాధ్యపడదు. అందువల్ల నేను మీకు ఫస్ట్ 2 వీడియోస్ కూడా ఆ ఎడ్జెక్టివ్స్ మీకు అందించాను. ఆ తర్వాత నుంచి మీకు అవి మోడల్ స్టార్ట్ చేశాను అనమాట. ఫస్ట్ మోడల్, సెకండ్ మోడల్, థర్డ్ మోడల్ ఆల్రెడీ అయిపోయింది. దిస్ ఇస్ ద 4th మోడల్, అంటే లాస్ట్ మోడల్. ఈ 4 మోడల్స్ కానీ తెలుసున్నట్లయితే మీరు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో, అంటే ఇంగ్లీష్ అనేది అకాడమిక్ లెవెల్ కానీ లేదా కాంపిటేటివ్ ఎగ్జామ్లో కానీ ద మోస్ట్ ఎసెన్షియల్ పార్ట్ అనమాట. ఎక్కడైతే మీరు ఇంగ్లీష్ పేపర్ అనేది ఉందో దానిలో డెఫినెట్గా దీని మీద క్వశ్చన్స్ అడగడానికి గ్యారంటీగా అవకాశం ఉంది. ఏంటి మొత్తం 4 మోడల్స్ కూడా వచ్చి ఉండాలి. మనకి వచ్చి ఉండాలంటే ఏం చేయాలి, మనకి ఎడ్జెక్టివ్స్ బాగా తెలిసి ఉండాలి. ఎడ్జెక్టివ్స్ అందించాను, అవి మీరు బాగా వాటిని బయాట్ చేయండి. ఆ తర్వాత మీరు మోడల్స్కి వెళ్ళండి. ఈజీగా ఉంటాయి అన్నమాట. చాలా ఈజీగా ఉంటాయి. డైరెక్ట్ అండ్ డైరెక్ట్ స్పీచ్ కన్నా కూడా ఈజీగా ఉంటాయి ఇవి. ఇక్కడ చూసినట్లయితే మీకు ఇక్కడ చూడండి, పాజిటివ్లో సమ్, అట్లీస్ట్, యాజ్, ఎడ్జెక్టివ్ 1 యాజ్ అని ఇచ్చాను. ఆ తర్వాత సెకండ్ వన్లో కంపేర్ డిగ్రీలో నాట్, ఎడ్జెక్టివ్ 2, దాని సమ్ అదర్ కానీ లేక ఎనీ అదర్ కానీ, ఈ రెండిట్లో ఒకటండి. సమ్ అదర్ కానీ ఎనీ అదర్ కానీ ఆ సెంటెన్స్ యొక్క కాంటెక్స్ట్ని బట్టి, మీనింగ్ని బట్టి సమ్ అదర్ అయినా తీసుకోవచ్చు లేదా ఎనీ అదర్ అయినా కూడా పెట్టవచ్చు అన్నమాట. తర్వాత సూపర్లేటివ్ డిగ్రీలో నాట్, ద, ఎడ్జెక్టివ్ 3 ఆఫ్ ఆల్. అంటే ఇవేంటంటే ఇక్కడ వాక్యం అనేది పాజిటివ్ డిగ్రీలో సమ్తో స్టార్ట్ అవుతుంది. ఈ 3 యొక్క ఎక్కడ యూజ్ చేయాలి, ఏ విధంగా ఉంటాయని ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ సెంటెన్స్ ఇచ్చాను. ఆ సెంటెన్స్ చూస్తే మీకు అర్థమవుతుంది అనమాట. ఇక్కడ చూడండి, సమ్ పోయెట్స్ ఆర్, చూడండి ఇక్కడ సమ్ పోయెట్స్, సమ్ అనేది వాడాం కదా, సమ్ పోయెట్స్ ఆర్ అట్లీస్ట్. ఇదిగోండి ఇక్కడ అట్లీస్ట్ అనే వర్డ్ ఇచ్చాను. ఇదిగోండి ఇక్కడ అట్లీస్ట్, సమ్ పోయెట్స్ ఆర్ అట్లీస్ట్. ఆ పక్కన ఏంటి మీకు ఇచ్చింది, యాజ్, ఎడ్జెక్టివ్ 1 యాజ్ అని ఇచ్చాను. ఇదిగోండి ఇక్కడ యాజ్, ఫేమస్ యాజ్, లేకపోతే ఇక్కడ తీసుకోండి యాజ్, ఫేమస్ యాజ్. ఓకేనా, యాజ్, ఫేమస్ యాజ్, యాజ్. ఈ రెండింటి మళ్ళీ ఎడ్జెక్టివ్ 1 అన్నమాట. తీసుకోవాలి ఎడ్జెక్టివ్ 1, యాజ్, ఫేమస్ యాజ్. ఏంటి మనకి ఎడ్జెక్టివ్ 1. షేక్స్పియర్, చూడండి ఇక్కడ ఓ సెంటెన్స్ చూడండి, సమ్ పోయెట్స్ ఆర్ అట్లీస్ట్ యాజ్ ఫేమస్ యాజ్ షేక్స్పియర్. కానీ ఈ రూల్ ఫాలో అయింది కదా. 4th రూల్లో ఇచ్చింది మీకు ఇది, సమ్, అట్లీస్ట్, యాజ్, ఎడ్జెక్టివ్, యాజ్. అదనమాట దాని అర్థం. ఈ సెంటెన్స్ ఎలా ఉంది, దీన్ని కంపారిటివ్ డిగ్రీకి వచ్చేప్పుడు ఏ విధంగా మార్చుతాం, ఆబ్జెక్ట్ని సబ్జెక్ట్ చేయండి. షేక్స్పియర్ కదా, షేక్స్పియర్ ఉంటుంది. ఆ తర్వాత ఏంటి, నాట్ అంటే నాట్ అనేది రావాలి. షేక్స్పియర్ ఈజ్ నాట్. ఆ తర్వాత ఏంటి, నాట్ అనేది వచ్చిందిగా, షేక్స్పియర్ ఈజ్ నాట్, ఎడ్జెక్టివ్ 2. ఫేమస్ అనేది ఎడ్జెక్టివ్ 1 కదా. దీనికి సెకండ్ ఎడ్జెక్టివ్ ఏంటి, కంపారిటివ్లో ఎడ్జెక్టివ్ ఎలా ఉంటుంది, పాజిటివ్లో ఫేమస్ అని ఉంది, కంపారిటివ్లో మోర్ ఫేమస్, సూపర్లేటివ్లో మోస్ట్ ఫేమస్, అలాగనమాట. అక్కడ చూడండి మోర్ ఫేమస్, ఎడ్జెక్టివ్ 2 అనమాట. ఇది ఎడ్జెక్టివ్ 2. అదే మీకు ఇచ్చింది ఇక్కడ ఎడ్జెక్టివ్ 2నే కదా. ఇదిగోండి ఇది అయిపోయింది. తర్వాత నాట్ అయిపోయింది. తర్వాత ఏం కావాలి మనకి, దాని సమ్మదర్ కానీ లేదా ఎనీ అదర్ కానీ. ఇదిగోండి దాని సమ్మదర్ అని చెప్పి తీసుకున్నాం, దాని సమ్మదర్. తర్వాత పోయెట్స్ అర్థమైంది కదా. ఇక్కడ పోయెట్స్ సబ్జెక్ట్ అనేది ఉన్నది, ఇది ఆబ్జెక్ట్ అయింది అన్నమాట. పోయెట్స్ అంటే కంపారిటివ్ డిగ్రీలో సెంటెన్స్ ఏ విధంగా మారింది, షేక్స్పియర్ ఈజ్ నాట్ మోర్ ఫేమస్ దాన్ సమ్ అదర్ పోయెట్స్. ఇదంతా రూల్ ప్రకారం తీసుకున్నాం. నాట్ అనేది, మోర్ ఫేమస్ అనేది, ఎడ్జెక్టివ్ 2 అనేది, దాన్ సమ్ అదర్ అనేది రూలే. మీకు ఇచ్చిన రూల్ ప్రకారం తీసుకున్నాం అనమాట. వాక్యంలో పెట్టాం అది, ఆ రూల్ తీసుకోండి. అలాగే దీన్ని సూపర్లేటివ్ డిగ్రీ ఏ విధంగా మారుస్తాం, కంపేర్ డిగ్రీ అయిపోయింది కదా. నౌ లుక్ ఎట్ ద సూపర్లేటివ్ డిగ్రీ. చూడండి సూపర్లేటివ్ డిగ్రీకి వచ్చేప్పటికి సేమ్ సెకండ్ కంపేర్ నుంచి షేక్స్పియర్ ఈజ్ నాట్, ఇదిగోండి నాట్, ఇదిగోండి షేక్స్పియర్ ఈజ్ నాట్. తర్వాత ఏంటి, ద, ఎడ్జెక్టివ్ 3. ఎడ్జెక్టివ్ అంటే 3rd ఫామ్ అనమాట. ద మోస్ట్, ఇక్కడ ఏంటి ఎడ్జెక్టివ్ 3 అంటే ఫేమస్ అని ఏ విధంగా మారుతుంది, ఫేమస్, మోర్ ఫేమస్, మోస్ట్ ఫేమస్. కనుక ఇక్కడ ఏంటి, ద మోస్ట్ ఫేమస్. ఇది
థర్డ్ ఫార్మ్ ఆఫ్ ద అడ్జెక్టివ్ ఇస్ కాల్డ్ అడ్జెక్టివ్ 3. ఆ తర్వాత ఏంటి ఆఫ్ ఆల్ అనేది రావాలి. ఆఫ్ ఆల్ తర్వాత ఆఫ్ ఆల్ అనేది అక్కడ రూల్ ప్రకారంగా ఆఫ్ ఆల్ తీసుకోవాలి. ఇదిగోండి ఆఫ్ ఆల్ పోయిట్స్. కానీ చూడండి ఒకసారి రూల్ ఫాలో అయిందో లేదో చూడండి. షేక్స్పియర్ ఈజ్ నాట్ ద మోస్ట్ ఫేమస్ ఆఫ్ ఆల్ పోయిట్స్. షేక్స్పియర్ ఈజ్ నాట్ ద మోస్ట్ ఫేమస్ ఆఫ్ ఆల్ పోయిట్స్ అకార్డింగ్ టు థర్డ్ రూల్ అనమాట. ఈ విధంగా మనం పాజిటివ్ డిగ్రీ ఉన్నదాన్ని కంపారిటివ్లో మార్చాం, కంపారిటివ్ డిగ్రీ ఉన్నదాన్ని సూపర్లేటివ్ డిగ్రీలో మార్చాం. కనుక ఇవి ఆ రూల్ ప్రకారం చూసినట్లయితే ఈజీగా మీరు చేంజ్ చేయవచ్చు అన్నమాట. దిస్ ఈజ్ ద 4th మోడల్. ఇది 4వ మోడల్ అండి. వీడియో ప్రకారం చూసుకుంటే మీకు యూట్యూబ్లో 5 వీడియోలు ఉన్నాయండి, 5 వీడియోస్ ఉన్నాయి. బట్ రూల్స్ ప్రకారం చూసుకుంటే 4th రూల్ అనమాట. ఫస్ట్ రూల్ చెప్పాను. ఏంటి అక్కడ ఫస్ట్ రూల్ ఏంటి ఇక్కడ, వెన్ కంపారిజన్ ఈజ్ బిట్వీన్ 2 ఓన్లీ, 2 ఆబ్జెక్ట్స్ కానీ 2 పర్సన్స్ కానీ 2 థింగ్స్ కానీ కంపారిజన్ ఉన్నట్లయితే దేర్ ఇస్ నో సూపర్లేటివ్ డిగ్రీ, థర్డ్ డిగ్రీ అని ఉండదు. అది మీకు ఫస్ట్ రూల్ కింద మీకు అందించాను, అందులో ఆ వీడియోలో ఆల్రెడీ ఉంది అక్కడ. తర్వాత సెకండ్ రూల్ ఏంటి ఇక్కడ, మోడల్ నెంబర్ 2 ఏంటి, పాజిటివ్ డిగ్రీలో నో అదర్ స్టార్ట్ అవుతుంది. అలాగే కంపేర్ డిగ్రీలో దాన్ ఎనీ అదర్ ఉంటుంది. అలాగే సూపర్లేటివ్ డిగ్రీలో ది ప్లస్ థర్డ్ ఎడ్జెక్టివ్ ఫామ్, ఎడ్జెక్టివ్ యొక్క థర్డ్ ఫామ్ ఉంటుంది. అది మీకు మోడల్ నెంబర్ 2లో ఇచ్చాం. అంటే 2లో అంటే నో అదర్ ఒకటి పాజిటివ్ డిగ్రీలో, కంపేరిటివ్ డిగ్రీలో దాన్ ఎనీ అదర్ ఒకటి, సూపర్లేటివ్ డిగ్రీలో ది ప్లస్ అడ్జెక్టివ్ 3 అదనమాట. అలాగే థర్డ్ మోడల్ ఏమైంది ఇచ్చాను మీకు నిన్న ఇంతకుముందు వీడియోలో, దీని క్రితం చెప్పిన వీడియోలో పాజిటివ్ డిగ్రీలో వెరీ ఫ్యూతో స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత కంపేరిటివ్ డిగ్రీలో ఏముంటుంది, అడ్జెక్టివ్ 2 ఉంటుంది. తర్వాత దాన్ మెనీ అదర్ కానీ లేదనుకుంటే ద మోస్ట్ అదర్ కానీ ఉంటుంది. కంపేరిటివ్ డిగ్రీలో దాన్ మోస్ట్ అదర్, నాట్ ది మోస్ట్ అదర్, దాన్ మోస్ట్ అదర్ కానీ దాన్ మెనీ అదర్ కానీ ఉంటుంది. అలాగే సూపర్లేటివ్ డిగ్రీలో ఏముంటుంది, 1 ఆఫ్ ద ప్లస్ అడ్జెక్టివ్ 3, 1 ఆఫ్ ద ప్లస్ అడ్జెక్టివ్ 3 ఉంటుంది. ఆ రకంగా మీకు ఇంతకుముందు మీకు 3 మోడల్స్ అందించాము. అవి కూడా మీరు యూట్యూబ్కి వెళ్ళి ఎడ్యుటెక్ రమేష్ టైప్ చేయండి యూట్యూబ్లో. చేస్తే మీకు అది ప్లేలిస్ట్లో త్వరలో పెడతాను అవి, ఎందుకంటే చాప్టర్ అయిపోయింది కాబట్టి. ఈ యొక్క 5 వీడియోలు తీసుకెళ్ళి సపరేట్గా పెడతాను నేను. ఎక్కడ పెడతాను అందులో మీకు ప్లేలిస్ట్కి వెళ్ళినట్లయితే 5 వీడియోలు కూడా మీకు అందులో అక్కడ మీకు ప్రజెంట్ అవుతాయి అన్నమాట. ఇప్పుడు మనం ఎక్కడ రూల్ ప్రకారం సాల్వ్ చేసాం. నౌ యూ గో టు దట్ వన్, సెకండ్ వన్. సమ్ బాయ్స్ ఇన్ ద క్లాస్ ఆర్ అట్లీస్ట్ యాజ్ టాల్ యాజ్ గోపాల్ అనే సెంటర్ పాజిటివ్ డిగ్రీ ఉంది. కంపేర్ డిగ్రీలో ఏ విధంగా మార్చామని దీన్ని చూడండి. కంపేర్ డిగ్రీకి వచ్చేప్పటికి గోపాల్ ఈజ్ నాట్ మనకు ఆబ్జెక్ట్గా తీసుకోవాల్సింది. గోపాల్ ఈజ్ నాట్. ఇక్కడ మనకి అడ్జెక్టివ్ ఏంటంటే ఇక్కడ టాల్కి ఏంటి ఇక్కడ పాజిటివ్ అంటే పాజిటివ్ అడ్జెక్టివ్. పాజిటివ్ డిగ్రీలో టాలరు టాలెస్ట్, టాలెస్ట్. ఇక్కడ ఏంటి గోపాల్ ఈజ్ నాట్. చూడండి ఇక్కడ సెకండ్ కంపారిటివ్లో గోపాల్ ఈజ్ నాట్ అడ్జెక్టివ్ 2 తీసుకోవాలి. ఏం చేయాలి, గోపాల్ ఈజ్ నాట్ టాలర్ ఎడ్జెక్టివ్ 2 అండి. ఇదిగోండి ఎడ్జెక్టివ్ 2. తర్వాత ఏం చెప్తున్నాం ఇక్కడ, దాన్ సమ్ అదర్, ఏం చేద్దాం కానీ సమ్ అదర్, ఇక్కడ సమ్ అదర్ తీసుకోండి. దాన్ సమ్ అదర్, టాలర్ దాన్ సమ్ అదర్, గోపాల్ ఈజ్ నాట్ టాలర్ దాన్ సమ్ అదర్. ఎవరికి సమ్ అదర్ ఏంటి అక్కడ, బాయ్స్, సమ్ అదర్ బాయ్స్ ఇన్ ద క్లాస్, సమ్ అదర్ బాయ్స్ ఇన్ ద క్లాస్. సో కంపేరిటివ్ డిగ్రీ ఈజ్ ఓవర్. ఎక్కడ రూల్ ప్రకారం ఫాలోయింగ్ చూడండి. నాట్ వచ్చింది, ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ చేసాం. అక్కడ ఏంటి ఇక్కడ అడ్జెక్టివ్ 2 తీసుకున్నాం, దాన్ సమ్ అదర్ తీసుకున్నాం. తర్వాత ఈ సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ చేయండి, బాయ్స్ ఇన్ ద క్లాస్. అది అయిపోయింది కదా. ఎంత ఈజీగా ఉందో చూడండి. ఆ రూల్ ప్రకారంగా ఫాలో అయినట్లయితే తర్వాత గో త్రూ దట్ వన్. థర్డ్ వన్ సూపర్లేటివ్ డిగ్రీ ఏ విధంగా మోస్తాం, గోపాల్ సేమ్ అండి. గోపాల్ ఇక్కడ ఉన్న గోపాల్ ఈజ్ నాట్ ద టాలెస్ట్. చూడండి, గోపాల్ ఈజ్ నాట్ ద టాలెస్ట్ బాయ్ ఇన్ ద క్లాస్. గోపాల్ ఈజ్ నాట్ ద టాలెస్ట్ బాయ్ ఇన్ ద క్లాస్. ఇదిగో నాట్ అనేది వచ్చింది. ద టాలెస్ట్ అనేది అడ్జెక్టివ్ థర్డ్ పార్ట్, అంటే దట్స్ కాల్డ్ థర్డ్ అడ్జెక్టివ్. ది టాలెస్ట్ సూపర్లేటివ్ డిగ్రీ, బాయ్ ఇన్ ద క్లాస్. థర్డ్ అడ్జెక్టివ్ అన్నా సూపర్లేటివ్ అన్నా ఒకటే, దట్స్ కాల్డ్ సూపర్లేటివ్ ఫార్మ్ ఆఫ్ ద అడ్జెక్టివ్. తర్వాత అక్కడ రూల్ ప్రకారం మనం ఈ విధంగా దీన్ని మార్చాం. పాజిటివ్ డిగ్రీలో ఉన్నదాన్ని కంపేర్ డిగ్రీ తీసుకున్నాం, అలాగే సూపర్లేటివ్ డిగ్రీ చేసాం. అలాగే మీకు ఎగ్జామ్లో సూపర్లేటివ్ డిగ్రీ వచ్చి కంపేరిటివ్ ఏమంటే ఈ రూల్ ప్రకారం చూసుకోండి, ఈ విధంగా మార్చవచ్చు. లేదు కంపేరిటివ్ వచ్చి
పాజిటివ్ చేయమంటే ఇలా చేయొచ్చు, లేదు కంపేరిటివ్ వచ్చి సూపర్లేటివ్ చేయమంటే ఈ విధంగా మార్చొచ్చు అనమాట. మీరు ప్రాక్టీస్ చేయాలి, ఆ రూల్ బాగా గుర్తుపెట్టుకోవాలి. చేయాలంటే ఈ రూల్ మైండ్లో ఉండాలి. అంటే మోడల్ నెంబర్ 1 ఉండాలి, మోడల్ నెంబర్ 2 రూల్స్, మోడల్ నెంబర్ 3 రూల్, మోడల్ నెంబర్ 4, 4 రూల్ కూడా మైండ్లో కానీ ఉన్నట్లయితే ఈజీగా సాల్వ్ చేయొచ్చు అన్నమాట. ఓకే, నౌ గో టు దట్ వన్, థర్డ్ వన్. సమ్ సిటీస్ ఇన్ ఇండియా ఆర్ అట్లీస్ట్ యాజ్ లార్జ్ యాజ్ చెన్నై. ఇక్కడ మనకేంటి, ఇక్కడ మనకి అడ్జెక్టివ్ ఏంటంటే, ఇక్కడ అడ్జెక్టివ్ ఫామ్ వచ్చి మనకి లార్జ్. ఎక్కడ ఉంది లార్జ్ చూడండి, ఇది అడ్జెక్టివ్, ఇది అడ్జెక్టివ్ 1 అనమాట. అడ్జెక్టివ్ 1. సెకండ్ ఏంటి లార్జ్, లార్జర్. థర్డ్ వన్ ఏంటి లార్జెస్ట్, లార్జెస్ట్. అలాగే చూడండి, ఇప్పుడు మార్చండి. థర్డ్ వన్ ఏ విధంగా చేస్తాం చూడండి. ఆబ్జెక్ట్, ఇక్కడ సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ ఏంటి చెన్నై కదా. చెన్నై ఈజ్ నాట్, చెన్నై ఈజ్ నాట్ టాలర్, చెన్నై ఈజ్ నాట్ టాలర్ చెప్పాను కదా. టాలర్ సారీ, ఇక్కడ ఏంటంటే మనకు వచ్చేది థర్డ్ వన్లో చెన్నై ఈజ్ నాట్ లార్జర్, నాట్ టాలర్. లార్జర్ కదా, లార్జ్ కదండి, లార్జర్. చెన్నై ఈజ్ నాట్ లార్జర్ దాన్, అక్కడ దాన్ తీసుకోవాలి కదా. దాన్ సమ్ అదర్స్, దాన్ సమ్ అదర్ ఏంటి ఇక్కడ సిటీస్, దాన్ సమ్ అదర్ సిటీస్ ఇన్ ఇండియా, సమ్ అదర్ సిటీస్ ఇన్ ఇండియా. చూడండి ఇక్కడ నాట్ ఇదిగోండి. అలాగే సెకండ్ అడ్జెక్టివ్ లార్జరు, దాన్ సమ్ అదరు. ఓకే, రూల్ అంతా ఇచ్చాను కదా, కంపేర్ రూల్ ఫాలో అయింది కదండి. అలాగే థర్డ్ వన్ చూడండి, ఇదేంటి ఇక్కడ కంపేర్ డిగ్రీ, సిడి కంపేర్ డిగ్రీ. థర్డ్ వన్ ఎస్డి సూపర్లేటివ్ డిగ్రీ. సూపర్లేటివ్ డిగ్రీ చూస్తే చెన్నై ఈజ్ నాట్ ద లార్జెస్ట్ సిటీ. చెన్నై ఈజ్ నాట్ ద లార్జెస్ట్ సిటీ ఇన్ ఇండియా. ఇలాగే రాయొచ్చు, లార్జెస్ట్ సిటీ ఇన్ ఇండియా, లార్జెస్ట్ సిటీ ఇన్ ఇండియా. ఈ పార్ట్ ఎలా రాయొచ్చండి, ఆర్. చూడండి, ఆ పార్ట్ ఏంటి, చెన్నై ఈజ్ నాట్ ద లార్జెస్ట్ సిటీ ఇన్ ఇండియా అన్నా కదా. లేదనుకుంటే ఆ చివరి పార్ట్ ఎలా రాయొచ్చు, ఆఫ్ ఆల్ సిటీస్ ఇన్ ఇండియా, ఆఫ్ ఆల్ సిటీస్ ఇన్ ఇండియా, ఆఫ్ ఆల్ సిటీస్ ఇన్ ఇండియా. సార్ రూలే రాస్తానండి నేను, ఎలా కాదు రూల్ ప్రకారం ఫాలో అవుతాను ఇదనమాట. ఏంటి ఏ విధంగా సారీ ఇక్కడ కాదు, ఇది ఒకటి వస్తుంది. ఆర్ ఆఫ్ ఆల్ సిటీస్ ఇన్ ఇండియా కింద రాయాలి. ఓకే, చెన్నై ఈజ్ నాట్ ద లార్జెస్ట్ సిటీ ఇన్ ఇండియా. లేదంటే చెన్నై ఈజ్ నాట్ ద లార్జెస్ట్ ఆఫ్ ఆల్ సిటీస్, లార్జెస్ట్ పక్కన ఆఫ్ ఆల్ సిటీస్ ఇన్ ఇండియా, లేదు లార్జెస్ట్ సిటీ ఇన్ ఇండియా ఇలా రాయొచ్చు. లేదండి నేను ఆఫ్ ఆల్ రాస్తానంటే ఈ విధంగా కూడా రాయొచ్చు అన్నమాట మీనింగ్ అది. ఓకే, ఆ తర్వాత ఫోర్త్ వన్, సమ్ కంట్రీస్ ఆర్ అట్లీస్ట్ యాజ్ బ్యూటిఫుల్ యాజ్ ప్యారిస్. చూడండి, సమ్ కంట్రీస్ ఆర్ అట్లీస్ట్ యాజ్ బ్యూటిఫుల్ యాజ్ ప్యారిస్ తీసిన పాజిటివ్ డిగ్రీ అని ఇచ్చాము దీన్ని. అలాగే కంపేర్ డిగ్రీలో ఏ విధంగా మోస్తూ ఉంటే దీన్ని ప్యారిస్ ఈజ్ నాట్. ఇక్కడ మనకి ఏంటి, ఇక్కడ అడ్జెక్టివ్ ఏంటి, ఇక్కడ బ్యూటిఫుల్ అండి. బ్యూటిఫుల్ అనేది అడ్జెక్టివ్ 1. సెకండ్ ఫామ్ ఏంటి అడ్జెక్టివ్లో, బ్యూటిఫుల్, మోర్ బ్యూటిఫుల్, మోస్ట్ బ్యూటిఫుల్. మోర్ బ్యూటిఫుల్ అనేది సెకండ్ ఫాము, అంటే సెకండ్ అడ్జెక్టివ్, కంపేరిటివ్ అడ్జెక్టివ్. సూపర్లేటివ్ అడ్జెక్టివ్ ఏంటి ఫామ్ ఏంటి, అది మోస్ట్ బ్యూటిఫుల్. అవి గుర్తుండాలి, అవి రావాలి, అవి వస్తే కానీ ఇచ్చేయడం అన్నట్ల. ఓకే, తర్వాత ఏంటి, ప్యారిస్ ఈజ్ నాట్ మోర్ బ్యూటిఫుల్, ప్యారిస్ ఈజ్ నాట్ మోర్ బ్యూటిఫుల్, ప్యారిస్ ఈజ్ నాట్ మోర్ బ్యూటిఫుల్. చూడండి, ప్యారిస్ ఈజ్ నాట్ మోర్ బ్యూటిఫుల్ దాన్ సమ్ అదర్ కంట్రీస్. ఇవ్వండి, ఇందులో ఓడింగే. ప్యారిస్ ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ చేసాం, మిగతా రూల్ నాట్ పెట్టాం. మోర్ అంటే బ్యూటిఫుల్, మోర్ బ్యూటిఫుల్ అనేది అడ్జెక్టివ్, సెకండ్ పార్ట్ ఆఫ్ ద అడ్జెక్టివ్, మోర్ బ్యూటిఫుల్ ఒకే వర్డ్ అన్నమాట, మోర్ బ్యూటిఫుల్. అలాగే దాన్ సమ్ అదర్ ఇక్కడే ఉంది, ఇదిగోండి దీనిలో ఉంది, అదే తీసుకున్నాం అన్నమాట. ఆ తర్వాత థర్డ్ వన్ ఎలా మాస్టర్ చూడండి, ప్యారిస్ ఈజ్ నాట్ ద సూపర్లేటివ్ డిగ్రీ. ప్యారిస్ ఈజ్ నాట్ ద బ్యూటిఫుల్ కదా, మోర్ బ్యూటిఫుల్, మోస్ట్ బ్యూటిఫుల్. ప్యారిస్ ఈజ్ నాట్ ద మోస్ట్ బ్యూటిఫుల్ అంటే ప్యారిస్ ఈజ్ నాట్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ఆఫ్ ఆల్ కంట్రీస్. ఆఫ్ ఆల్ తీసుకోవాలి కదా, ఆఫ్ ఆల్ కంట్రీస్. ఈ విధంగా మనం అకార్డింగ్ రూల్ ప్రకారంగా
మనం 4 సెంటెన్స్ని మార్చడం అనేది జరిగింది. వీటి మనం ఇంకా మీరు ఎలాంటి సెంటెన్స్ని బాగా ప్రాక్టీస్ చేసినట్లయితే మీకు చాలా ఈజీగా ఉంటాయి అన్నమాట. ఓకే, సో ఐ హావ్ కంప్లీటెడ్ దిస్ వన్ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అనే చాప్టర్. మీకు 4 కూడా ఇంపార్టెంట్ మోడల్స్ అండి. ఈ 4 మోడల్స్ కూడా మీకు చెప్పడం అనేది జరిగింది. డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అనే చాప్టర్ కంప్లీట్ చేసాము. అలాగే ఇంతకుముందు యాక్టివ్ వాయిస్ అండ్ ప్యాసివ్ వాయిస్ చాప్టర్ అయిపోయింది. అలాగే మీకు డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ అనేది అయిపోయింది. అలాగే మీకు క్వశ్చన్ ట్యాగ్స్ అనేది చెప్పాము. ఆ తర్వాత ఇఫ్ క్లాజెస్ అంటే కండిషనల్ క్లాజెస్ అనేది కూడా చెప్పాము మీకు. ఆ తర్వాత ఇది నౌ ఐ కంప్లీటెడ్ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అనేది కూడా కంప్లీట్ చేశాను అనమాట. ఈ 5 చాప్టర్లు కూడా గ్రామర్ బేస్డ్ చాప్టర్స్. మీకు ఇవి 10th ఉంటాయి, ఇంటర్లో ఉంటాయి, డిగ్రీలో ఉంటాయి. ముఖ్యంగా కాంపిటేటివ్ ఎగ్జామ్లో చాలా ఇంపార్టెంట్. ఇంత డెప్త్కి వెళ్ళి నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్. చాలా ఈజీ రూల్స్ మీద చెప్పాము ఇక్కడ మీకు. అంతేగాని ఇక్కడ టెన్షన్ మీద చెప్పుకుని ఏదో లాంగ్గా చెప్పలేదు నేను. చాలా టిప్స్ అనమాట, చాలా ఈజీగా గుర్తుండేవి చెప్పడం అనేది జరిగింది. కనుక వీటిని ఈ 5 చాప్టర్లు కూడా మీరు ఫాలో అవ్వండి. తర్వాత ఐ కంటిన్యూ దట్ వన్ టెన్సెస్, మోస్ట్ ఇంపార్టెంట్ టెన్సెస్ ఒకటి ఉంది. తర్వాత మీకు ప్రపోజిషన్స్ అనే చాప్టర్ ఒకటి మిగిలి ఉంది. ఆ 2 కూడా నేను రానున్న రోజుల్లో కంప్లీట్ చేస్తానికి ప్రయత్నిస్తాను చేయడానికి. ఓకే, థ్యాంక్ యూ టు ఆల్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ఓకే, ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ మై వీడియోస్, ప్లీజ్ డూ మై ఫేవర్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే, I meet you again. Bye.